ఆగండి ఆగండి. ఈ వీడియో ఏంటంటే నేను జనరల్గా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే నాకు ర్యాండమ్గా ఒక వీడియో అయితే కనిపించింది. అదేంటంటే ఓరియో కేక్స్ ఎలా చేయాలో చూపిస్తున్నారు. సో ఇదేదో బాగుంది కదా అని చెప్పి ట్రై చేద్దామని అనుకున్నా. దానికైతే ఫస్ట్ బిస్కెట్స్ ఉండాలి కదా, మాది షాప్ కాదు అనుకోగానే ఉండడానికి. సో అందుకే ఫస్ట్ వెళ్ళి ఓరియో బిస్కెట్స్ తెచ్చుకుందాం. ఆంటీ 3 ఓరియో బిస్కెట్స్ ఇస్తారా? ఆంటీ అంటే కొట్టిద్దేమో, ఎందుకంటే ఈ షాప్ మా పెద్దమ్మదే. డబ్బులు అడిగితే కుక్ చేసిన తర్వాత 2 కేక్ ముక్కలు ఇస్తానని అంటున్నాను. బాయ్. డబ్బులు కేక్ అయిపోయిన తర్వాత 2 ముక్కలు ఇస్తాను. వస్తూ డైరీ మిల్క్ చాక్లెట్స్ కూడా తీసుకున్నాను. పెద్దవి ఇవ్వమంటే నీకు చిన్నవి చాలా అని పంపించింది. ఇంక సైలెంట్గా 5 రూపీస్వి తీసుకొని వచ్చేసాను. ఇంక ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ప్యాకెట్ని రప్ప కాకుండా మామూలుగా చింపుకొని బిస్కెట్స్లో ఉన్న క్రీమ్ని పక్కన పెట్టేసుకోండి. ఇంకా ఇప్పుడు ఆ బిస్కెట్స్ని మిక్సీలో వేసి పౌడర్ చేయండి. ఇప్పుడు ఒక కప్లో ఆ పౌడర్ అంతా వేసేసి ఇప్పుడు ఒక కప్పు పాలు కొంచెంగా పోసుకుంటూ మిక్స్ చేయండి. ఇప్పుడు ఒక కప్పు షుగర్ పౌడర్ వేయండి. షుగర్ పౌడర్ చేయడానికి పెద్ద ఇద్దాలు ఏం చేయ అవసరం లేదు. షుగర్ని మిక్సీలో వేసి తిప్పేయండి, అదే పౌడర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకో అదే కప్కి మైదా వేయండి. మైదా ఎక్కువ వేయకండి, కొంచెమే వేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ అండ్ కొంచెం వెనిగర్ ఉంటే వేసుకోండి, నేనైతే వేయలేదు. ఇప్పుడు ఒక 3 to 4 స్పూన్స్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేయండి. నేనైతే నెయ్యి వేసాను. అసలు విషయం చెప్పడం మర్చిపోయా, బేకింగ్ పౌడర్ కూడా కొంచెం వేయండి. నాకు ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది. కేక్ లాగా రొటీన్గా కాకుండా ఇడ్లీలాగా కొత్తగా ట్రై చేద్దాం అనిపించింది. సో ఇంకా ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసేసి కేక్ బ్యాటర్ని అందులో వేసి దానిపైన చాక్లెట్ బైట్స్ పెట్టి మళ్ళీ దాని మీద కేక్ బ్యాటర్ వేసా. ఈలోపు ఇడ్లీ పాత్రలో వాటర్ పోసి బాయిల్ చేసిన. అవి కుక్ అయ్యేలోపు మనం కాసేపు మాట్లాడుకుందాం. నాకు డౌట్ వచ్చింది. బ్యాంకులో లోన్ తీసుకొని బ్యాంక్నే కొనేస్తే డబ్బులు కట్టాలి అప్పుడు కూడా. ఇలాంటి తిక్క ఆలోచనలు, ఎడ్డి డౌట్స్ అన్నీ నాకే వస్తాయి. మీరు ఈ డౌట్ని ఆలోచిస్తూ ఉండండి, ఈలోపు నేను ఇడ్లీ చూస్తా. మర్చిపోయా, ఇంతకీ నా గురించి నా ఛానల్ గురించి చెప్పలేదు కదా. ఐఎమ్ సింధు అండ్ నా ఛానల్లో ఆల్ టైప్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. సో కొంచెం నా ఛానల్ని నన్ను గుర్తుపెట్టుకొని సపోర్ట్ ఇవ్వండి. ఇంక ఇలాగే మాట్లాడుకుంటే అక్కడ కేక్ మాడిపోయింది. ఒకసారి కేక్ని చెక్ చేసి స్టిక్ అతుక్కోకపోతే తెచ్చుకొని తినేయడమే. చాక్లెట్ మెల్ట్ అవ్వలేదు గాయస్. ఈసారి ముందే చాక్లెట్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో బాయిల్ చేసేస్తే సరిపోతుంది. ఇంతకీ టేస్ట్ ఎలా ఉందో చెప్పలేదు కదా. బాగుందన్నా, నిజంగా బాగుందన్నా. మీరు కూడా ట్రై చేస్తారా? సాహసం అనే చెప్పాలి, అస్సలు బాగాలేదు. మీరు ట్రై చేయకండి. సరే ఉంటాను, ఇంతే, బాయ్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.